మహారాష్ట్రలో పూణే సమీపంలో గతవారం జరిగిన కేతన్ అగర్వాల్ హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుడీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వేసవిలో ఓ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా బాధితుడికి కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. గతంలో కూడా 2 సార్లు కేతన్ను చంపేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు కనుగొన్నారు. మహారాష్ట్ర పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 18న కేతన్ తనకు కాబోయే భార్య సియాతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. కోటలో సంచరిస్తున్న సమయంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని అనుసరించినట్లు సీసీటీవీలో రికార్డయింది. ఓ చోట సియా అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూడగా వెంటనే అతడు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అంత ఎండలో ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక విశ్లేషణతో పాటు నిందితురాలి కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా హుడీ ధరించిన వ్యక్తి సియా ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేతన్ మరణించిన తర్వాత సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. గతంలో కూడా 2 సార్లు కేతన్ను చంపేందుకు నిందితులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. కేతన్కు ఎత్తైన ప్రదేశాలంటే భయమని తెలుసుకుని కావాలనే సియా అతడిని లోహగఢ్ కోటకు తీసుకెళ్లిందని చెప్పారు. ఈ నెల 14ను కూడా కేతన్, సియా లోహగఢ్ కోటకు వెళ్లారు. ఆ సమయంలోనే సియా కేతన్ను లోయలోకి తోసేసేందుకు ప్రయత్నించింది. కానీ కేతన్ ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. పాము కనిపించిందని, అది కాటు వేయకుండా కాపాడేందుకు తోసేశానని ఆమె కేతన్ను నమ్మించింది. ఆ ఘటన జరిగి 4 రోజులకే మరోసారి లోహగఢ్ కోటకు వెళ్దామని సియా కేతన్ను కోరింది. అక్కడికి వెళ్లి సరదాగా గడుపుదామని విజ్ఞప్తి చేసింది. అతడు ఓకే అనడంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు చేతన్ను అక్కడికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి కేతన్ను వెనుక నుంచి లోయలోకి తోసేశారు. బలమైన గాలులు ధాటికి కేతన్ లోయలో పడిపోయాడని సియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా నిందితులు పన్నిన కుట్ర బయటపడింది. గత 7 నెలల్లో సియా చేతన్ల మధ్య 2000 ఫోన్ కాల్స్ నడిచాయని పోలీసులు తెలిపారు. సుమారు 238 గంటల పాటు ఇరువురు మాట్లాడుకున్నారని చెప్పారు. గత నెలలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదని అతడి తండ్రి తెలిపారు. సియానే ఆ పాస్పోర్ట్ ను దాచిపెట్టి ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసిందని ఆయన ఆరోపించారు. కేతన్ అగర్వాల్ కు సియా గోయల్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లో ఘనంగా పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే సియా అప్పటికే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి చేతన్తో ప్రేమలో ఉంది. దీంతో పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయాలని సియా గతంలో తన కుటుంబ సభ్యులను కోరినట్లు దర్యాప్తులో తేలింది. సియా కేతన్ను వివాహం చేసుకోవడం చేతన్కు ఇష్టం లేదు. దీంతో ఇద్దరూ కలిసి కేతన్ను హత్య చేశారు. సియా చేతన్లను నిన్న అరెస్టు చేశారు. వారిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా జడ్జి 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.